రోజు నేను హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాను. ఒక చిన్న పని ఉండడం వల్ల ఒక వ్యక్తి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ హన్మకొండ బస్ స్టేషన్ నుండి 1000 పిల్లర్స్ టెంపుల్ లేదా 1000 స్తంభాల గుడి అని పిలుస్తారు కదా, అది కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని నాకు తెలిసింది. కాబట్టి ఇంత దూరం వచ్చాను హైదరాబాద్ నుంచి. ఈ పక్కనే ఉన్న అది కూడా చాలా ఫేమస్గా ఉన్న సినిమాలలో కూడా చూపిస్తున్న టెంపుల్, అది చాలా చారిత్ర కలిగిన టెంపుల్ కాబట్టి, అది కూడా పెద్ద పెద్ద శిల్పాలతో చేయబడిన టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి దాని గురించి పూర్తి డీటెయిల్ హిస్టరీ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని అనుకున్నాను. కాబట్టి నా యొక్క కుటుంబ సభ్యులైన సబ్స్క్రైబర్స్ అయినా మీతో పంచుకోవాలని ఆశించి ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం నేను నిలబడి ఉన్న ఈ ప్రదేశము 1000 స్తంభాల గుడి యొక్క ప్రవేశము. ఇప్పుడు నేను టెంపుల్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన విషయాలను మీకు తెలియజేస్తాను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. వీళ్ళు ఎవరంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. వీళ్ళ గురించి ఒక విషయం మీతో చెప్పాలి, ఇప్పుడు చెప్తాను. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ పర్మిషన్లో ఉంది ఇప్పుడు ఈ టెంపుల్. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ టెంపుల్ను గవర్నమెంట్ స్వాధీనంలోకి తీసుకుంది. మన గవర్నమెంట్ ఏది, మన ఇండియన్ గవర్నమెంట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూసి ఏం చేశారంటే, బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, వీడియో తీస్తున్నావు సార్, కొంచెంగా నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకోవడానికి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఇవ్వాలని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది వీడియోస్ తీసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బాబు ఒకవేళ నువ్వు వీడియో తీస్తే కనుక అది చాలా నీకు హిస్టారికల్ ఎవిడెన్స్ తెలిసి ఉంటేనే వీడియో తీసిన తర్వాత కూడా నీ వీడియోని నేను చెక్ చేస్తాము, చెక్ చేసిన తర్వాతనే మీకు పర్మిషన్ ఇస్తాము అప్లోడ్ చేసుకోవడానికి, నువ్వు ఒక ఫామ్ రాసి అని చెప్పారు. మరింత స్ట్రిక్ట్ రూల్ ఉందని నేను అనుకోలేదు. అందుకని నేను వెళ్ళి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేశాను. నేను యాక్చువల్గా ఏదైనా కానీ వీడియో కానీ ఏదైనా చేసినప్పుడు ముందు దాని గురించి హిస్టరీ తెలుసుకుంటాను, హిస్టరీ చదువుతాను. చదివిన తర్వాతని నేను ఏదైనా ప్రాజెక్ట్ పని తీసుకుంటాను. కానీ ఇక్కడ దీని గురించినటువంటి హిస్టరీ నాకు కొంచెం ముందు తెలుసు కాబట్టి నేను వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ చెక్ చేస్తామని చెప్పారు. సరే, ఇప్పుడు మనం మ్యాటర్లోనికి వెళ్దాం. ఈ యొక్క వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఎంతకైనా మంచిది అన్ని టెంపుల్ చుట్టూ తిరిగాను, ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అనేసి సర్వే చేశాను, కొన్ని హిస్టరీ కూడా చదివాను. మళ్ళీ ఒకసారి చూస్తే అక్కడ కొన్ని ముక్కలు విరిగిపడిపోయినాయి టెంపుల్లో, కొన్ని మంచి శిలా విగ్రహాలు కూడా పగిలిపోయినాయి, కొన్ని టెంపుల్ అక్కడ విరగొట్టి పడేశారు. చాలా ఇది ఇసుక పైన కట్టి ఉంది. ఆ తర్వాత ఒకే రాయితో అందమైనటువంటి నంది విగ్రహాన్ని చెక్కారు. అబ్బో, చాలా విచిత్రమైన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఒకటొకటిగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. వీడియోతో మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు దగ్గరికి వెళ్ళి వాటిని వీడియో తీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఈ లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో విలువైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక శిలలు ఇవి ఎంత బరువు ఉన్నాయంటే కొన్ని టన్నుల బరువున్న ఈ శిలను అందమైన శిల్పంగా మార్చడం. శిల్పంగా అంటే ఒక రాయిని, ఏ ఆకారం లేని రాయిని అందంగా ఒక ఆకృతిని తీసుకొని రావడం అంటే అది చాలా గొప్ప విషయం అండి. చూడండి, ఇది మొత్తం ఒక్కటే రాయి, అక్కడ నుంచి ఇక్కడ వరకు కొన్ని టన్నుల కిలోలు బరువు ఉంటుంది. దాని హిస్టరీ కూడా మీకు తర్వాత చెప్తాను. కొన్ని ఏనుగులతో తీసుకొని వచ్చారు ఆ కొండ ప్రాంతం నుంచి అని హిస్టరీ కూడా ఉంది, మీకు తర్వాత దాన్ని వివరిస్తాను, ఇంకా చాలా వివరంగా మీకు తెలియజేస్తాను. ఇంత అద్భుతమైనటువంటి యొక్క మందిరంలో అద్భుతమైనటువంటి యొక్క టెంపుల్ చూడండి, వాళ్ళు ఎంత కష్టపడి ఎండనక వాననక వాళ్ళ యొక్క శిల్పకారులు ఎంత అందంగా చెక్కి ఉంటారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం నాకు కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకంటే ఇంత అందమైన టెంపుల్ ఎంత కష్టపడి కట్టి ఉంటారు, కానీ ఇదిగో ఇక్కడ కొంతమంది మూర్ఖులు చేసిన పని ఇక్కడ. కానీ అయినప్పటికీ కూడా మన భారత ప్రభుత్వం పట్టించుకొని ఈ టెంపుల్ని ఇంకా అందంగా కట్టింది, ఇంకా చేసింది. ఇలాంటి చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటే కూడా వాటిని మళ్ళీ అందంగా తీర్చిదిద్దింది మన భారత ప్రభుత్వం. ఇంతకల్లా డ్యామేజ్ చేసింది ఎవరు, ఎందుకు అనే డీటెయిల్స్ మీకు ఇప్పుడు చెప్తాను. చూస్తుంది ఇది ఈ యొక్క 1000 పిల్లర్ టెంపుల్ అంటారు, లేదా శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. దీన్ని అప్పట్లో తుగ్లక్ పాలనలో కొన్ని ఇక్కడ ఇట్లాగా డ్యామేజ్ చేసేస్తారు. ఇది మెయిన్గా తుగ్లక్ వంశంలో
ఓ దండయాత్ర సమయంలో జరిగింది. ముఖ్యంగా సియాసుద్దీన్ తుగ్లక్ అని మహమ్మద్ బిన్ తుగ్లక్ అని అంటారు ఈయన. మహమ్మద్ బిన్ తుగ్లక్ నేను 10th క్లాస్లో కూడా చదివాను 10th, 9thలో ఈయన గురించి హిస్టరీ ఉండేది. మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు, లేదా పిచ్చి తుగ్లక్ అని కూడా అనేవాళ్ళు ఈయనను. అలాంటి టైటిల్ కూడా ఉంది ఈయన, పిచ్చి తుగ్లక్ అని. ఆయన కాలంలో ఢిల్లీ సుల్తానేట్ సైన్యాలు దీనిని దెబ్బతీశాయి. ఎప్పుడంటే సంవత్సరంలో 1323 సంవత్సరం నుంచి 1325 CE మధ్యలో కాకతీయ సామ్రాజ్యం పతన సమయంలో ప్రతాపరుద్రుని ఓటమి తర్వాత వరంగల్ మీద దాడి చేశారు. ఎప్పుడు ప్రతాపరుద్రుడి ఓటమి జరిగింది ఈ యొక్క సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం పైన, అప్పుడు దాడి చేశారు. ఈ ఆలయం కాకతీయ రాజు రుద్రేశ్వర దేవుడి చేత, అంటే రుద్రేశ్వర దేవుడు అని ఒక ఆయన పేరుంది. ఆయన 1163 సంవత్సరం CEలో నిర్మించాడు. దాడి తర్వాత ఇది ఇక పిచ్చి తుగ్లక్ వాళ్ళు దాడి చేసిన తర్వాత కొన్ని స్తంభాలు అక్కడక్కడ విరిగి పడిపోయినాయి. కానీ పడిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇది మళ్ళీ నిజాం పాలన వచ్చింది కదా. నిజాం పాలనలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఆయన నిర్మాణానికి మళ్ళీ నిధులు ఇచ్చి మళ్ళీ నిర్మాణానికి పనులు చేయించమని డబ్బులు ఇచ్చారు. అప్పుడు ఏ ముస్లిం ఆయన అయితే పిచ్చి తుగ్లక్ ఆయన విరగొట్టడానికి చేశాడో, కానీ అదే ముస్లిం వాళ్ళలో ఇంకో ఆయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఆయన నిజాం పాలనలో ఉన్న ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి మళ్ళీ మంచి చేయించడానికి నిధులు ఇచ్చాడు. కానీ ముస్లిం వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇది మొత్తానికి 1947 సంవత్సరం నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దాన్ని మొత్తం కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్వాధీనంలో ఉంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ సర్వే ఆధీనంలోనే ఉంది. ఆ తర్వాత మన గవర్నమెంట్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా 2004 నుంచి 2024 మధ్యకాలంలో కళ్యాణ మండపం వంటి కొన్ని భాగాలను పునర్నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఇదిగో ఇలాంటి కళ్యాణ మండపాలను మన భారత ప్రభుత్వము ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్మించడం జరిగింది. అయితే ఇంకొక విచిత్రమైన గొప్ప విషయం ఏంటంటే ఇసుక పైన యొక్క మందిరాన్ని పూర్తిగా ఈ టెంపుల్ని ఇసుక పైన కట్టారు. అది ఎలాగో మీకు చూపిస్తాను. చాలా విచిత్రమైన విషయం, చాలా గొప్ప విషయం. ఇక్కడ నిజంగా మీరు వింటుంది నిజమే, చరిత్రలో ఉంది. ఈ యొక్క టెంపుల్ పూర్తిగా 1000 పిల్లర్ టెంపుల్ను ఇసుక పైననే కట్టారు అని హిస్టరీ ఉంది. నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను, ఇంతకా ఏంటి ఇసుక అని చూస్తే అది మామూలుగా మన వాగుల్లో కానీ లేదా కాలువల్లో కానీ సముద్రంలో ఉండే ఇసుక కాదండి. ఇది ఆ ఇసుకకు ఈ ఇసుకకు చాలా డిఫరెంట్ ఉంది. ఈ ఇసుక చాలా స్టాండర్డ్గా ఉంది. ఎందుకంటే ఈ ఇసుకలో కొంచెం కంకర అంటే దీనిది కాంక్రీట్ రాయి అంటారు కదా, కొన్ని సిమెంట్లో వేసే రాళ్ళు, అలాంటి చిన్న రాళ్ళతో కూడి ఉంది ఇసుక. ఈ ఇసుక పైన ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే వాళ్ళు మంచి టెక్నాలజీతో కట్టారండి. ఈ ఇసుక పైననే ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే ఈ ఇసుక అన్ని ఇసుకల కంటే ఈ ఇసుక డిఫరెంట్ అండి. నేను అదే అనుకున్నాను, ఏంటి ఇసుక పైన కట్టడం ఏంటి, ఇసుక పైన కడితే కూలిపోతుంది కదా అని అనుకున్నాను. కానీ ఈ ఇసుక వేరే అండి. మన వాగుల్లో ఇసుక కానీ సముద్రంలో ఉండే ఇసుక కాదు ఇది. ఈ ఇసుకలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, అదే కంకర రాళ్ళ లాంటి రాళ్ళతో కూడి ఉంది. ఈ ఇసుక సాధారణంగా అంత తొందరగా కూలిపోదు. ఈ ఇసుక పైన ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే వాళ్ళు ఒక టెక్నాలజీతో కట్టారు. ఏంటి ఆ టెక్నాలజీ అంటే, ఇప్పుడు చూడండి ఈ మందిరాన్ని ఒక టెంపుల్ని ఎంతమంది కష్టపడి శిల్పకారులు ఎంతమంది కష్టపడి ఈ శిల్పాలను ఎంత అందంగా చెక్కారు చూడండి. ఖచ్చితంగా రికార్డ్స్ అయితే లేవు ఇంతమంది అని, కానీ అంచనాల ప్రకారంగా ఏముందంటే వికీపీడియాలో కానీ హిస్టరీలో ఏముందంటే ఒక్కో శిల్పకారుడు 6 నుంచి 12 నెలలు కష్టపడి ఆ శిలను అంత శిల్పంగా అందంగా చెక్కేవాడంట. అయితే ఇట్లాంటి 1000 స్తంభాలు ఎక్కువ స్తంభాల గుడులను నిర్మించేటప్పుడు మాత్రము 200 నుంచి 500 మంది శిల్పకారులు పనిచేసేవాళ్ళంట. అంటే వాళ్ళు ఎండనక వాననక ఎంత అద్భుతంగా శిల్పాలను చెక్కి ఉంటారు కదా. మరి అంత కష్టపడి శిల్పాలను చెక్కినప్పుడు అవి సడన్గా భూకంపం వచ్చి కూలిపోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అది మనం చూడడానికి మనకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, మనం కష్టపడలేం కాబట్టి చూడడానికి అందంగా ఉంటుంది. కానీ కూలిపోయినప్పుడు వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంతో బాధ అనిపిస్తుంది. కాబట్టి అది స్టాండర్డ్గా నిలబడాలి కాబట్టి ఒక సైన్స్ టెక్నాలజీగా ఆ ఇసుక పైన కట్టారు. అక్కడ ఎలాంటి ఎర్త్ క్వేక్ వచ్చినా కానీ కూడా అవి కూలిపోకుండా కట్టారు. అది లాక్ సిస్టంతో కట్టారు. ఒక రాయిని ఇంకో రాయికి లాక్ వేసి కట్టేశారు అన్నట్టుగా, అది పడిపోకుండా. నిజంగా వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలండి. అప్పట్లో కూడా టెక్నాలజీ లేని ఆ రోజుల్లో కూడా అంత అద్భుతంగా చెక్కడం అంటే చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు.
సరే, ఇప్పుడు మనము నంది విగ్రహం దగ్గరికి వెళ్దాం. ఒకే శిల్పం ఉంది, ఒకే శిల్పంతో అందంగా ఒక నంది విగ్రహాన్ని చెక్కారు, అలాగే ఏనుగు బొమ్మల్ని కూడా చెక్కారు. అక్కడ వెళ్ళి ఆ యొక్క అద్భుతాన్ని కూడా మీకు చూపిస్తాను. కాకతీయ శిల్పులు అద్భుతమైన నైపుణ్యము మరియు టెక్నిక్ కలిగిన వాళ్ళని ఒక నంది విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది అబ్బా. అసలు ఈ నంది విగ్రహము 12వ శతాబ్దంలో ఒక గ్రానైట్తో నిర్మించారు. ఈ గ్రానైట్కు మళ్ళీ శిల్పాలను స్తంభాలు చెక్కిన దానికి తేడా ఉంది. ఇది ఏంటంటే ఇది బ్లాక్ బాసాల్ట్ రాళ్లపై చెక్కారు. దీన్ని ఏమంటారు అంటే ఐవరీ లాంటి సూక్ష్మ చెక్కుడు అని అంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఐ పాలిషింగ్, షైనింగ్ పాలిష్ ఉంటుంది. ఇప్పుడు ఈ నంది విగ్రహం చూడండి ఎంత పాలిష్గా మెరుస్తుంది, ఎంత స్మూత్గా, ఎంత స్పేర్గా ఉంది. ఇది ఒక మిషన్ లాగా సర్క్యూల్లా మెరుస్తుంది. ఇది ఎందుకంటే చెక్కిన తర్వాత ఎక్కువ సమయం పట్టి పాలిష్ చేసేవారు. ఈ రాయిని స్పేస్ను మెరిసేలా గాజులాగా స్మూత్గా మారుస్తుంది. దీన్ని బ్లాక్ బాసాల్ట్ రాయి అని అంటారు. దీన్ని అలాంటి రాయితో నిర్మించారు. దీన్ని షైనీ పాలిష్ పెట్టారు దీనికి. దీన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది మన ఇండియాలో నాలెడ్జ్కు టాలెంట్కు కొదవలేదబ్బా. ప్రతి ఒక్కరు టాలెంట్ పర్సన్సే ఉంటారు. కాకపోతే కొంతమంది పరిస్థితులు బాగలేక వాళ్ళు బయట కనబడారు. కానీ మన భారతదేశంలో నాలెడ్జ్కు కొదవ లేనేలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వర్షం సినిమాలో ఇక్కడ పెద్దగా చూపించారు నందిని, కానీ యాక్చువల్గా ఈ నంది 3 ఫీట్ లేదా 4 ఫీట్స్ ఉంటుంది కూర్చున్నప్పుడు. కానీ సినిమాలో మాత్రము అటువైపు ఇటువైపు హీరో కూర్చుంటారు, హీరోని కూర్చుంటుంది. వాళ్ళు హైట్ నిలబడితే కూడా ఇంకా హైట్ ఉంది, అంటే దాదాపు 6 ఫీట్లు చూపించారు సినిమాలో. కానీ నిజానికి అంత హైట్ ఉండదు. ఇక్కడ చూస్తే మనకు 4 ఫీట్లు వరకు ఉంది కూర్చున్నప్పుడు. ఇక్కడ చెప్పడం మర్చిపోయిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నందిని పూర్తిగా ఒకే రాయిని ఆ విధంగా చెక్కారు. 4-5 రాళ్ళను జెయింట్లు చేసి చెక్కలేదు. ఒకే రాయిని, పెద్ద రాయిని తీసుకొని వచ్చి అక్కడ దాన్ని అంత అందంగా చెక్కారంటే ఎంత కష్టపడి ఉంటారో చూడండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏనుగు బొమ్మల్ని కూడా ఒకే రాయితో చెక్కారు. ఒకే రాయిని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి చెక్కారు అందంగా. కాకపోతే తుగ్లక్ పాలనలో అది విరిగిపోయిందని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎంత కష్టపడి చెక్కారు చూడండి. ఈ ఏనుగు బొమ్మ కూడా ఒకటే రాయి, ఆ నంది కూడా ఒకటే రాయి. కాకపోతే నందికి ఉన్న రాయి వేరు, ఈ ఏనుగును నిర్మించిన రాయి వేరు. మొత్తానికి ఇదండి ఈరోజు మీకు చూపించినటువంటి విషయాలు. ప్రాముఖ్యంగా ఈ టెంపుల్ పూర్తిగా రాళ్లతో మాత్రమే నిర్మించారు. మట్టి కానీ, కీలు కానీ, ఎలాంటి జిగురు కానీ, సిమెంట్ కానీ లేదు. కేవలం రాళ్లతోని మాత్రం. ఆ రాళ్ళను కూడా ఇంటర్లాక్ సిస్టంతో, అంటే లాకింగ్ సిస్టంతో ఉంది. ఒక రాయికి లాక్ ఉంది. అలాగే ఈ కింద పునాది ఏమో ఇసుకతోని వేశారు పునాది. తర్వాత ఇది లాకింగ్ సిస్టంతో రాళ్ళు పూర్తిగా రాళ్లతోనే ఒక టెంపుల్ కట్టబడింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ నంది విగ్రహాన్ని కూడా షైనింగ్గా చెక్కారు. ఒకే రాయితో నంది విగ్రహాన్ని, ఏనుగు బొమ్మల్ని చెక్కారు. ఇంకొక విషయం ఏంటంటే పిచ్చి తుగ్లక్ కాలంలో కొన్ని డ్యామేజ్ అయితే మన ప్రభుత్వం మళ్ళీ వాటిని బాగు చేసింది. మీరు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వచ్చి కూడా చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు శిల్పకారుల వాళ్ళ కళ ఎలా ఉంది, ఎంత అద్భుతంగా చెక్కారనేసి చూడడానికి మాత్రం చాలా గొప్పగా ఉందండి. ఆ డిజైన్ కానీ, వాళ్ళు చెక్కిన విధానం కానీ, ఆ రాళ్ళకి వేసిన డిజైన్ కూడా చాలా అద్భుతం ఉంది. ఎంత గొప్ప డిజైన్ చూడండి. వాళ్ళు ఒక బంగారాన్ని డిజైన్ చేయడం చాలా ఈజీ, కానీ రాళ్ళను డిజైన్ చేయడం అంటే చాలా కష్టం. ఎంత చక్కగా డిజైన్ చేశారు. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా రావాల్సి వస్తే వచ్చి చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన కట్టడాలు, రాళ్ళను ఇందులో వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ దగ్గరకు వచ్చి చూసారు చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. చాలా టెక్నాలజీతో చాలా అద్భుతంగా వాళ్ళు కట్టారు. కాబట్టి కట్టిన వాళ్ళకు హ్యాట్సప్ చేయొచ్చు. అలాగే మన ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళను కూడా నేను హృదయపూర్వక వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పురాతనమైన కట్టడాలను కాపాడుతూ వాళ్ళు వస్తున్నారు. స్వతంత్రం వచ్చిన 47 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇలాంటి పురాతనమైన కట్టడాలను వాళ్ళు కాపాడుతూ వస్తూ పర్యవేక్షణలో చూసుకుంటూ వస్తున్నందుకు వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో నేను అందిస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంతకంటే విలువైన వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.